హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో యమ్మీ అండ్ టేస్టీ జిలేబీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు చక్కెరకి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. జిలేబీకి పాకం కోసం. ఇది పాకం అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా చక్కెర కరగను నిమ్మరసం పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నిమ్మరసం పిండడం వల్ల పాకం చిక్కబడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకొని కొంచెం ఈనో వేసుకోవాలి, కొద్దిగా ఫుడ్ కలరు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఈనో వేయడం వల్ల మనకు పిండి తొందరగా పొంగుతుందన్నమాట, పులుస్తుంది. ఇప్పుడు 1.5 కప్పు వాటర్ పడతాయి. కొద్దిగా వాటర్ వేస్తూ దోశ ప్యాటర్లా కలుపుకోవాలన్నమాట. కొంచెం చిక్కగా ఉన్నా పర్లేదు, లూజ్ అవ్వకూడదు. కొంచెం వాటర్ వేస్తూ ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం పాల ప్యాకెట్లో వేసి ఒక సైడ్ చిన్న హోల్ పెట్టేసుకొని ఇలా వేడి ఆయిల్లో చిన్న చుట్టల్లాగా జిలేబీ చుట్టల్లాగా ఇలాగా వేసుకోవాలి. వీటిని ఇలా అటు ఇటు 2 సార్లు కాల్చుకున్న తర్వాత మనం ముందుగా పాకం చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగానే అటు ఇటు పాకంలో బాగా మునగనివ్వాలి. ఇప్పుడు ఇవి పాకంలో నానే వరకు మనం ఇంకొన్ని ఇలా వేసుకొని కాల్చుకుందాము. చాలా టేస్టీగా, చాలా చక్కగా, ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి జిలేబీలు కూడా. చూసారు కదా, వీటిని పక్కన పెట్టేసుకుని ముందుగా వేసేసినవి పాకం నుంచి పక్కకు తీసేసిన తర్వాత వీటిని కూడా మళ్ళీ చక్కెర పాకంలో బాగా మునగనివ్వాలి. ఒకసారి మునిగిన దాన్ని మళ్ళీ రిటర్న్ తిప్పి మళ్ళీ 2 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా పాకం నుండి పక్కకు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట. ఈ విధంగానే మొత్తం అన్ని జిలేబీలు కూడా వేసుకొని పాకంలో నానబెట్టేసుకుంటూ పక్కకు తీసి పెట్టుకోవాలి. టేస్టీ జిలేబీ రెడీ అయిపోయినట్టే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.